హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన అమ్మమ్మల కాలం నాటి పుల్లట్టు ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి. ఈ పుల్లట్టు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మన అమ్మమ్మల కాలం నాటి పుల్లట్టు ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నానండి. పుల్లట్టుకు రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటుంది. వీటిని ఒక 4 లేదా 5 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత 1 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలండి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే అట్లు అంత టేస్టీగా ఉంటాయి. ఇందులో కాస్త నీళ్లు వేసుకొని ఈ బియ్యము పెరుగు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రాత్రి అంతా నాననివ్వాలి. ఇలా ఒక రాత్రి అంతా నానిన తర్వాత మరుసటి రోజు ఉదయం చూడండి, ఇప్పుడు ఈ బియ్యం అంతా బాగా కలిసేలా కలిపి మిక్సీ గిన్నెలో వేసుకొని కాస్త నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పడితే సరిపోతుందండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటేనే అట్లు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కాస్త నీళ్లు వేసుకొని పిండిని పలుచగా చేసుకోవాలి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండి కన్నా కాస్త పలుచగా ఉండాలండి. అప్పుడే అట్లు చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి కనీసం ఇది 1 గంట లేదా 2 గంటలు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు పిండి బాగా పులుస్తుంది. అట్లు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను ఒక 2 గంటల తర్వాత తీసుకున్నాను. చూడండి, ఇలా పిండి బాగా పులిసిన తర్వాత ఇది అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కాస్త వంట సోడా వేసుకోవాలండి. ఇక్కడ నేను వంట సోడా వేసేటప్పుడు కెమెరా కట్ అయింది కాబట్టి కనిపించలేదు. వంట సోడా లేదా మీరు నచ్చితే ఈనో కూడా వేసుకోవచ్చు. వేసి 1 నిమిషం పాటు పిండిని అలా బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టి ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ వేడిసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో అట్టు వేసుకోవాలి. ఇలా అట్టు వేసిన తర్వాత కాస్త ఆయిల్ వేసి మూత పెట్టి కాలనివ్వాలి. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత తిప్పి రెండో వైపు కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా అట్లు వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అమ్మమ్మల కాలం నాటి పుల్లట్టు రెడీ అయింది. ఈ అట్లు మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా వేడివేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయండి. లేట్ చేయకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి పుల్లట్టును ట్రై చేయండి. మీకు నచ్చుతుందండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.